అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మానవ జన్మ అద్భుతమైనది. మా దేవుడు ఈ లోకంలో ఉండే జీవరాశులన్నిటినీ భూమిలో నుండి సృష్టించాడు. కానీ మానవుని మాత్రము భూమిలో నుండి ఒక భాగం వచ్చి ఏర్పాటు చేశాడు. తనలో నుండి ఒక భాగాన్ని ఆ శరీరము అని పిలువబడిన దాడిలో పెట్టాడు. దేవుని స్వరూపములో పోలికలో సృష్టించబడిన మానవుడు జీవరాశులు లాగా వ్యవహరించకుండా ఉన్నతంగా వ్యవహరిస్తాడు. అత్యున్నతంగా ఎలాగంటే జంతువులు, పశువులు, పక్షులు, చేపలు, పురుగులు ఏవైనా ఉంటాయి, చెట్లు, చేమలు ఉంటాయి. అవి వాటికి విచక్షణ జ్ఞానం లేదు, వివేకము లేదు. తమ పనిని పునః పరిశీలించుకునే వివేకము వాటికి లేదు. నైతిక విలువలు కలిగి జీవించడము అనేది పశువులు, జంతువులు, పక్షులు, పురుగులు, చేపలు వాటికి లేదు. ఒకరిని క్షమించడం వల్ల క్షమాపణ కోరడం, నన్ను క్షమించండి అని అడగడం వల్ల వాటికి తెలియదు, రావు. నేను మాట్లాడిన మాటలు, చేస్తున్న పనులు సరి అయినవేనా అని తనను తాను ప్రశ్నించుకోగలిగిన వివేకము, జ్ఞానము పశువులు, పక్షులు, జంతువులు, పురుగులు, చేపలకు లేవు. దేవుని స్వరూపంలో సృష్టించబడిన మానవుడు మాత్రమే తను తాను పరిశీలించుకోగలడు, తన పనులను, మాటలను సమీక్షించగలడు, పరీక్ష చేసుకోగలడు, నైతిక విలువలు కలిగి ప్రవర్తించగలడు, తగ్గించుకోగలడు, ప్రేమించగలడు, క్షమాపణ కోరగలడు, క్షమించగలడు, యథార్థంగా ప్రవర్తించగలడు, గౌరవంగా ఇతరులతో వ్యవహరించగలడు. నైతిక విలువలకు సంబంధించి కేవలం మానవుడు మాత్రమే వాటిని ఆలోచించగలిగేది, కలిగి ఉండడానికి కృషి చేసేది. పశువులు, జంతువులు ఏవి అలాంటి పనులు చెయ్యవు. ప్రేమించడము అనేది మానవుడికి మాత్రమే సాధ్యం. జంతువులు, పశువులు దేవుడు కోరిన ప్రేమను కలిగి ఉండలేవు. కనుక కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. అంటే మనిషి మాత్రమే తన్ను తాను పరీక్షించుకోగలిగిన సామర్థ్యము కలిగిన వాడు. ఇంకా ఏది ఆ పని చేయలేదు. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? మీకు తెలిసిన విషయమే కదా. యేసుక్రీస్తు ఉన్నాడో లేడో ఎలా తెలుస్తుంది? నా తప్పులు నాకు తెలుసు, దాన్ని దిద్దుకుంటాడు. యేసుక్రీస్తు అంగీకరించాడు. నాలో ఉండే యేసుక్రీస్తు సంతోషించాలి, ఉండాలి. ఆయన గల్తీయులకు రాసిన పత్రికలోను పౌలు 6వ అధ్యాయం 4వ వచనంలో ప్రతి ఒక్కరిని గురించి మాట్లాడుతున్నాడు. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను, అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును, అంటే సంతోషము కలుగును అన్న మాట తర్జుమా చేశారు. ప్రతివాడు తాను చేయు పనిని ఏం చేయాలి? ఎవరో పనిని కాదు, నేను పరీక్షించేది, ప్రశ్నించేది, సమీక్షించేది నా ప్రవర్తన గురించి, నా మాటల గురించి. దేవుడు ప్రేమామయుడు. ప్రేమ ఎవరికి కీడు చెయ్యదు అంటాడు. అంటే నేను చేస్తున్నది మేలా కీడా అని వివేచించగలిగిన జ్ఞానము, వివేకము మనిషికి మాత్రమే. జంతువులు, పశువులు అలాగా చేయలేవు. పక్షులు, చేపలు అలాంటివి చేయలేవు. పురుగులు చేయలేవు. ఎవరు చేస్తారు? దేవుని స్వరూపము, పోలికలో సృష్టించబడిన మానవుడు మాత్రమే. అందుకే రోమియోలకు రాసిన పత్రికలో పౌలు ముందేమో మీరు రుణము ఎవ్వరికీ రుణస్థులుగా ఉండొద్దు, అందరి రుణములను బాకీ ఏమైనా ఉంటే తీసేయండి. ఎవరిని గౌరవించాలో వారిని గౌరవించాలి, ఎవరికి లోబడాలో వారికి లోబడాలి, ఎవరిని సన్మానించాలో వారిని సన్మానించాలి అని మాట్లాడుతూ 9వ వచనం వరకు 7వ వచనం వరకు ప్రేమించే విషయంలో తప్ప ఎవరికి ఏది అచ్చి ఉండవద్దు. అంటే ఎప్పుడు నేను ఒక వ్యక్తికి రుణస్థుడనే బాకిపడి ఉంటాను. ఏ విషయంలో? ప్రేమించే విషయంలో. ఎందుకు? ప్రేమ ఎవరికి హాని చెయ్యదు. ఒకవేళ హాని చేస్తే ఆ వ్యక్తిలో ప్రేమ లేదు. తాను ఒకవేళ పరిశీలించుకోగలిగితే, పరీక్షించుకోగలిగితే, సమీక్షించుకోగలిగితే, స్వపరీక్ష చేసుకోగలిగితే, అవును నేను చేసినది కీడే, వెళ్ళి సమాధాన పడితే, క్షమాపణ కోరుకుంటే అతనిలో క్రీస్తున్నాడు. ఇంకా భ్రష్టుడు అమ్మలేదు. సాతాను దేవునికి విరోధివాడు, మన నాశనాన్ని కోరేవాడు. అహం అన్న దాన్ని మనలో పెంచడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు అడగడం ఏంటి? తెలీదా? ఆమె తెలీదా? అతని తెలీదా? అతను పడవచ్చు కదా, తెలిసిన వాడు సమాధాన పడవచ్చు కదా, క్షమాపణ కోరుకోవచ్చు కదా, క్షమించవచ్చు కదా, అతను క్షమించేయవచ్చు కదా అని
ఎవరంటారు? సాతాను అంటారు. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అంటారు పౌలు కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో. అంటే కొద్దిగా స్వాభిమానం నాకు ఎక్కువైతే నాలుగు ఏం చేస్తారంటే ఈగోను పెంచుతాం. నేనే తగ్గించుకోవాలా? ఎంతకాలం తగ్గించుకోవాలి? నేనెందుకు ఒప్పుకోవాలి? నేనెందుకు క్షమాపణ కోరాలి? నాదే తప్పు కాదు. ప్రేమ ఎవరికి అది చెయ్యదు. ప్రేమ ఎవరికి కీడు చెయ్యదు. కీడు చేస్తే అందులో ఆ వ్యక్తిలో దేవుని ప్రేమ లేదు, దేవుడు లేడు. మరి ఆవేశంలో జరిగితే, పొరపాటున జరిగితే మారు మనసు పొందడము, క్షమాపణ కోరుకోవడము. మీరు ఒకరి పాపములు ఒకరితో ఒప్పుకొనుడి. పాపములు ఒప్పుకోకుండా మారు మనసు పొందారు అనడానికి రుజువేముంది? మీరు మారు మనసు పొందారు అనడానికి ఏం కావాలి? ఫలమును ఫలించాలి. ప్రతి వ్యక్తికి తన పట్ల అపారమైన నమ్మకం ఉంటది, గౌరవం ఉంటది. తనకు ఏ హాని జరగకూడదు, ఏ కీడు రాకూడదు. తాను మాత్రము సురక్షితంగా క్షేమంగా ఉండాలి. ఈ లేఖనాల్లో ధర్మశాస్త్రాన్ని గురించి అపోస్తుడైన పౌలు ప్రస్తావించాడు. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎవరు తెచ్చాడు? ఇశ్రాయేలులకు. ఇశ్రాయేలీయులు ఒక్కరికి, ఇతరులకు అంటే ఈ ఒక్కరికి ఏం చేయకుండా ఉండాలి? చెయ్యకుండా ఉండాలి. అంటే వాళ్ళు కీడు చేస్తున్నారో మేలు చేస్తున్నారో తెలియని స్థితిలో బ్రతుకుతూ ఉన్నారు. దేవుని ఎరుగని ప్రతి ఒక్కరి స్థితి అదే. ఐగుప్తీయుల సంస్కృతి అదే. దేవుడు ఇశ్రాయేలీయులు ఈ ఒక్కరికి కీడు చేయకుండా ఉండుటకు ధర్మశాస్త్రాన్ని, అంటే కీడు చేయకుండా ఉండడము అంటే పాపము చేయకుండా ఉండడం. కీడును పాపము అనుకోము అంటే దేవునికి వ్యతిరేకమైన పాపం అని అంతకంటే అనుకో. మనుషులకు కోపం వచ్చింది, ఆవేశం వచ్చింది, కీడు చేశాడని ప్రతి కీడు చేస్తూ నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాను, కీడు చేస్తున్నాను, హాని చేస్తున్నాను అన్న ఆలోచన లేకుండా పోతుంది. కాబట్టి పాపము చెయ్యకుండా ఉండుటకు అని బ్రాకెట్ లో పాపం గురించి పెట్టుకుంటే ధర్మశాస్త్రమును అనుగ్రహించను. దేవుడు ధర్మశాస్త్రం ఇవ్వడంలో తాను ప్రేమామయుడు. ప్రేమ ఏం చేయదు? మరి మీరు చేస్తున్న పని ఎలాంటిదో ఆలోచించడం లేదు. అది మీ స్థితి మీకు తెలియాలి. నేను ఒక మాట మాట్లాడినా, ఒక పని చేసినా, ఎవరితో ఎలా వ్యవహరించినా అది కీడా మేలా అని. కీడు మేలని ఎలా తెలుస్తుంది? జంతువుల పశువులో దేనికి తెలియదు, కేవలం మనిషికి మాత్రమే తెలుస్తుంది. ఎలాగా? నేను ఇతరులతో వ్యవహరించిన రీతిలో ఇతరులు నాతో వ్యవహరించినప్పుడు నేను సంతోషించగలిగితే అది మేలవుతుందా కీడా? నేను చేసింది ఏమవుతుంది? మేలవుతుంది. నేను చేస్తాను అలాగే ఇతరులు నాకు చేయకూడదు అంటే నేనేం చేస్తుంటాను? బాగా ఆలోచించండి. అంటే మనకు ఒక్క మనిషికి మాత్రమే ఆలోచన ఉంటుంది. అలా ఆలోచించగలడు, వివేకముతో వ్యవహరించగలడు. ఏవి చేయలేవి, ఏవి సమీక్షించుకోలేవు, ఆలోచించలేవు, పునరాలోచించలేవు. అంటే జంతువులు, పశువులు, పక్షులు, చేపలు, మృగాలు, పురుగులు ఇంకేమైనా ఉంటే అవి దేవుని స్వరూపంలో నిర్మించబడలేదు కనుక వాటికి వివేచన జ్ఞానము లేదు. నేను ఒకరిని ఒకరితో వ్యవహరించానో వాడు నాతో అలాగే వ్యవహరిస్తే నేనేం చేయాలి? ఆనందించాలి, సంతోషించాలి. ఒకరు గౌరవించారు అంటే నేను గౌరవించి ఉంటాను. ఒకరు నన్ను ప్రేమించారు అంటే నేను ప్రేమించి ఉంటాను. ఒకరు ఆదరించారు అంటే నేను వారిని ఆదరించి ఉంటాను. ఒకరు నవ్వుతూ పలకరిస్తున్నారు అంటే నేను వారితో నవ్వుతూ పలకరిస్తూ ఉన్నాను అని. ఒకరు నన్ను అవమానించారు అంటే నేను అవమానించానేమో. ఇలా ఆలోచించగలిగిన శక్తి, సామర్థ్యము కేవలము మనిషికి మాత్రమే ఉంటుంది. మీలో ఉండే ఆ శక్తిని మేల్కొల్పండి, జీవించండి అంటాడు అపోస్తుడైన పౌలు రోమా పట్టణంలో ఉండే క్రీస్తు సంఘానికి. ప్రేమ ఏ కీడు చేయదు. యేసు కూడా కొండ మీద చేసిన ప్రసంగంలో దాన్ని, అది జీవ నియమము. ఆ విషయంలో అందరూ చాలా మంది దాన్ని బంగారు సూత్రము అంటారు. కాదు, బంగారం కంటే విలువైనది అది. జీవ నియమానికి సాటి గలది ఏది లేదు. 7వ అధ్యాయము మత్తయి రాసిన సువార్తలో 12వ వచనంలో, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 12వ వచనంలో, కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల. అంటే ధర్మశాస్త్రంలో కూడా ఏం రాయబడింది? ఇతరులు నీతో ఎలా వ్యవహరించాలి అనుకుంటున్నావో నువ్వు కూడా ఇతరులతో ఏం చేయాలి? మనం ప్రతి ఒక్కరము గౌరవించబడాలి అని. ప్రతి ఒక్కరు మనము నిజమే మాట్లాడుతున్నారు అని నమ్మాలి అని. మనల్ని ప్రేమించాలి,
గౌరవించాలి, ఆదరించాలి, స్నేహంగా ఉండాలి, మనసు విప్పి మాట్లాడాలి అని ఇతరులు మన పట్ల అలా వ్యవహరించాలి అని కోరుకుంటాము. అయితే ప్రభు ఏమంటాడంటే ముందు ఆ పని నువ్వు చెయ్యి, ముందు ఆ పని నువ్వు చెయ్యి. ఇతరులకు నీతో ఎలా ప్రవర్తించాలని కోరుతున్నావో ముందుగా నీవు ఇతరులతో అలాగే వ్యవహారం. దాన్ని ఎవరు చెప్తున్నారు? ధర్మశాస్త్రములు ప్రవక్తలు చెప్పిన సందేశం అంతటికి సారవదే కదా. దేవుడు 10 ఆజ్ఞల్ని అనుగ్రహించాడు. దేవుడు ఇశ్రాయేలీయులకు 10 ఆజ్ఞల్ని ఇచ్చాడు. రైట్. దేవునికి సంబంధించి ఎన్ని ఆజ్ఞలు? అది మొదటిది. దేవుని పట్ల 4 ఆజ్ఞలు, మొదటి 4. సాటి మానవుని పట్ల 10 ఆజ్ఞలు, 4 6 ఆజ్ఞలు అనుగ్రహించాడు. రైట్. అది ఇశ్రాయేలీయులకు తెలుసును. నిర్గమకాండంలో 20 అధ్యాయము 1 నుంచి 17 వచనాలలో వాటిని తెలియపరిచాడు. ధర్మశాస్త్రంలో అది ఉంది. ఏమిటి? దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ ఏం చెయ్యదు? ప్రేమ హాని చేయదు. ఎవరికి చెయ్యదు. ప్రేమ హాని చెయ్యదు. హాని చేసినా కీడు చేసినా ఏం లేదు? ప్రేమ లేదు. ప్రేమ లేకపోతే దేవుడు లేడు. అందులో అనుమానమేమీ లేదు. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం ప్రేమాధ్యాయం అంటాము. ఆట కూడా పాడతాము. ఏమని? ప్రేమ లేని వాడనైతే ప్రభు అంటే దేవుడు లేకపోయినా వ్యర్థుడే, దేవుని ప్రతిరూపమైన ప్రేమ లేకపోయినా వ్యర్థమే అని. ప్రేమ ఏం చెయ్యదు. ఆ విషయంలో నువ్వు అందరికీ జీవితాంతం అచ్చి ఉన్నావు, రుణస్థుడవు అని. అందరినీ ప్రేమించాలి. ప్రేమించే విషయంలో తప్ప ఇంకే విషయంలో నువ్వు అచ్చి ఉండవద్దు. ఒక దగ్గర 10,000 తీసుకున్నాను, ఒక దగ్గర 50,000 తీసుకున్నాను, 1,00,000 రూపాయలు తీసుకున్నాను. వాడు కనబడినప్పుడల్లా అడుగుతాడు. 10 మందిలో అడిగినప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటది. తీర్చేస్తే ఆ ఇబ్బంది ఉండదు. ఓకే, రుణము అంటది అచ్చి ఉండడము. ప్రేమించే విషయం 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో ఏమంటాడు అంటే ఎవరెవరికి నువ్వు ఏ విషయంలో రుణస్థుడవో వాటన్నిటినీ వారికి చెల్లించు. ప్రభుత్వాన్ని గౌరవించాలి. ఆ విషయంలో నువ్వు వచ్చి ఉన్నావు, చెల్లించు. అధికారులను గౌరవించు. సన్మానించు. దేవునికి వ్యతిరేకంగా వ్యవహరించవద్దు. ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే వారిని నియమించిన దేవునికే ఒక వ్యక్తి ఏం చేసిన వాడవుతాడు? వ్యతిరేకించి తిరుగుబాటు చేసిన వాడవుతాడు. దేవునికి వ్యతిరేకంగా అధికారిని ఎదిరిస్తే అని మాట్లాడి క్రిందటి వారమే దేవుడి కుమారుడు ఎవరికి ఏది అచ్చి ఉండడు అని మాట్లాడుతున్నాం. ఇప్పుడేమో ప్రేమ ఈ ఒక్కరికి కీడు చేయదు. నాలో పరిశుద్ధాత్మ ఉంటే, దేవుడు ఉంటే, యేసు ప్రభు ఉంటే ఆ ప్రశ్న వేసుకుంటాను. నేను ఎవరికైనా కీడు చేశానా, హాని చేశానా, నొప్పించానా, బాధ పెట్టానా, అవమానించానా, తృణీకరించానా, బాధపడ్డాను అని అలాగే ఊరుకుంటే మనస్సాక్షి వాసవేయబట్టదు. అలాగే ఊరుకో. క్రీస్తు రక్తము పనిచేసేటట్లుగా ఉండాలి. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల, క్షమాపణ కోరిన ఎడల ఆయన నీతిమంతుడును ప్రేమామయుడు కనుక ఆయన కుమారుని రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులు, నిర్దోష నిష్కలంకమైన క్రీస్తు రక్తము మీ మనస్సాక్షిని ఏం చేస్తుంది? శుద్ధి చేస్తారు. ఒప్పుకోవాలి, క్షమించాలి. రైట్. మీ తల్లిదండ్రుల్ని సన్మానించు అని దేవుడు ఇచ్చిన ఆజ్ఞంలో తల్లిదండ్రుల స్థానములకు దేవుడు ఆపాదించిన లేక ఇచ్చిన ఘనత, గౌరవము, ఆధిక్యత. ఏమిటి ఆధిక్యత అంటే నిర్గమకాండము 20 అధ్యాయం 12వ వచనంలో చెప్పాడు. దాన్ని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో దానికి ఇంకొకటి జోడించి కూడా వివరించాడు. 2 విషయాలు. అదేంటి అంటే ఎఫెసీ 6:4లో చెప్పబడినది గమనిస్తే నిర్గమకాండంలో ఉండే 20వ అధ్యాయము 12వ వచనంలో ఉండేది ఇంకా స్పష్టంగా వివరించబడింది. నిర్గమ 20:12లో నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుమంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని నేను తల్లిదండ్రులకు చాలా సార్లు చెప్తాను, హెచ్చరిస్తాను. ఒక్క మాట మానేస్తే తల్లిదండ్రులు చెప్పినవి నేను చెయ్యను, నాకు ఇష్టం లేదు అని ఒకవేళ అవిధేయత చూపితే ఏమవుద్ది అని తరచుగా చెప్తూ ఉన్నాను. తల్లిదండ్రులతోనే మాట్లాడుతూ ఉన్నాను, పిల్లలతో మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళకు మేలు జరగదు అని నంబర్ 1. రెండవది, వాళ్ళ ఆయుష్కాలం ఏమైపోతుంది? పిల్లలు వాటిని గుర్తించటం లేదేమో, ఏమో నాకు తెలియదు. ఒకవేళ గుర్తించగలిగిన తల్లిదండ్రులు పిల్లల్ని అలా పెంచుతారు. ఒక్క విషయంలో కూడా పిల్లలు ఎదురు చెప్పకుండా, కాదనకుండా ఉండేటట్లుగా, వినేటట్లుగా తల్లిదండ్రులు పెంచుతారు. నిర్గమకాండం 20 అధ్యాయంలో 12వ వచనంలో అలా మాట్లాడాడు. దాన్ని అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క బోధలను శిక్షలను వారిని పెంచుడి అన్నాడు. అయితే 2-3 వచనాల్లో నేను రాశాను ఇక్కడ, క్షమించాలి.
2-3 వచనాల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాల్లో నీకు పిల్లలారా మొదటి నుంచి ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మము, ఇది నియమము. వినకపోతే ఒక్క మాట ఎదురు చెప్పితే నీకేం జరుగుతుంది? నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. ఒకటి మేలు జరుగుతుంది తల్లిదండ్రులు మాట వింటే. నెంబర్ 2, అప్పుడు ఎప్పుడు నీ తల్లిదండ్రులకు లోబడినప్పుడు నీవు భూమి మీద ఏమవుతావు? అది ఎవరికి తెలియాలి అంటే తల్లిదండ్రులైనా మనకు తెలియాలి. పిల్లల్ని అలా పెంచాలి, మా పిల్లలు కాదు అనేటట్లుగా నేను చెప్పకూడదు, వాళ్ళు అంగీకరించేటట్లుగా జాగ్రత్తగా చెప్తాను. ఎందుకు? వాళ్ళు వినను అంటే, వాళ్ళు వినకపోతే ఎదురు చెప్పితే మేలు జరగదు, ఆయుష్కాలం ఏమవుద్ది అని మానవులకు సంబంధించిన ఆరోగ్యంలో మొదటి. మరి ఇతరుల విషయం ఏంటి? తల్లిదండ్రుల స్థానాన్ని దేవుడు దానికి ఆధిక్యతను ఆపాదించాడు, అంటగట్టాడు. ఎందుకు? తాను కూడా తండ్రిగా ఉండబోతున్నాడు కనుక మనుషులందరికీ తండ్రికి ఆయన ఎలాంటి తండ్రి అంటే చెప్పినవన్నీ బిడ్డలందరూ ఏం చేయాలి? పాటించాలి, లోపల. ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో. ఈ ఒక్క విషయంలో నాకు వీలవ్వలేదు అని ఎవరితో చెప్పకూడదు, ఆయనతో చెప్పకూడదు. చెప్పను అనుకున్న వ్యక్తి అలాగే జీవిస్తున్నాడు అనడానికి రుజువేంటి? పిల్లలు. రుజువేంటి? తల్లిదండ్రులకు సంపూర్ణమైన విధేయత, గౌరవం అని. అంటే తల్లిదండ్రులకు అర్థమైతే పిల్లలకు వివరిస్తారు. మరి ఇతరుల విషయంలో ఏమిటి? తల్లిదండ్రులకు అలా చెప్పాడు, ఇతరుల పట్ల ఎలా ఉండాలి? మొట్టమొదట ఒక ఆజ్ఞ ఇచ్చాడు. 13వ వచనంలో, నిర్గమకాండము 13వ వచనంలో 20వ అధ్యాయం 13వ వచనంలో చెప్పిన మాటను గమనిస్తే నరహత్య చేయకూడదు. తాటి మనుషులకు సంబంధించి ఈ ఆజ్ఞలు తాటి మనుషులతో వ్యవహరించిన తీరు తెనులు. నరహత్య చేయకూడదు. ఏముంటే చెయ్యడు, ప్రేమ ఉంటే చేయడు. ఎవరైనా ఒకడు చంపిన వ్యక్తికి ఎవరినైతే చంపాడో లేక చంపబడిన వ్యక్తి పట్ల ఏమి లేదని ప్రేమ. దేవుడు ప్రేమ పడుతుంది. మరి ఆయన బిడ్డను నేను అనుకోను. ఐగుప్త్యులు దేవుని బిడ్డలుగా ఉండాలని కోరుకోవటం లేదు. వాళ్ళు దేన్ని ఆరాధించేవారు? వేటిని ఆరాధించేవారు? విగ్రహాలు. జీవము గల దేవుని మాత్రమే ఆరాధించే, యెహోవాను మాత్రమే ఆరాధించే వ్యక్తులు ఎవరు అని ఒకవేళ అనుకుంటే ఇక నుండి కొత్త జీవితం జీవించడం మొదలు పెట్టాలి. ఏం చేయాలి? నరహత్య చేయకూడదు. ప్రేమ ఈ ఒక్కరికి హాని తలాల్చదు, కీడు చెయ్యదు. దేవుడు ప్రేమామయుడు. యోహాను తను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చెప్పాడు, 16వ వచనంలో చెప్పాడు. మన అందరికీ వచ్చిన కంటస్థ వచనం ఏమిటి అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించడు కాక తన అద్వితీయం ఎంత ప్రేమించాడంటే కొడుకును కూడా బలిగా ఇవ్వడానికి వెనకాడలేదు అని. అంతటి ప్రేమామయుడు ఎవరు? ఆయనకి బిడ్డలమని ఎలా చెప్పుకోగలము? ప్రేమ ఇతరులకు కీడు చెయ్యదు అంటాడు రోమీయులకు రాసిన పత్రికలో పౌలు. నువ్వు దేవుని కుమారుడని నమ్ముతున్నావు, దేవుని కుమార్తెని నమ్ముతున్నావు. ప్రేమ ఏ హాని ఏ కీడు చెయ్యదు. నరహత్య చెయ్యొద్దు అంటే ధర్మశాస్త్రంలో ఇది నరహత్య చెయ్యకూడదు అది వాడికి ఇచ్చాడు. నరహత్య ఇతరులకు కీడ మేల హత్య చేయడం అనేది ప్రేమ. మరి ఏ ఏమంటాడు? దానికి సమానంగా వాటి విషయంలో కోపపడవద్దు. కోపం ఎలా పోద్ది? కోపాన్ని ఇష్టపడి పెంచుకున్నాం. మంచిదనా చెడ్డదనా? మా అమ్మాయి చెప్తుంది. కోపపడడం అనేది మంచిదని పెంచుకున్నామా చెడ్డదని పెంచుకున్నామా? చెడ్డదని దేనిని పెంచుకోలేదు మనం. చెడ్డది అంటే మానేస్తాం. మంచి గుణమనే పెంచుకున్నాం. మనం అంగీకరించినా అంగీకరించకపోయినా తన కోపము అది కూడా తెలుసు కదా, మాకు బాగా తెలుసండి. కోపపడద్దు. కోపపడితే ఆ కోపము నువ్వు హంతకుడిగా మారేటట్లుగా నడిపిస్తుంది. మనకు చాలా కోపం వచ్చేస్తుంది. దాంతో సిఎఫ్ అంటారు ఇంగ్లీష్ లో. ఇది అలవాటు చేసుకుంటే ఇక నుండి ఇతరులపై ఏం చేయకూడదు అంటే కోపపడకూడదు అంటాడు. కోపమే రాకుండా చేసుకోవాలి. ఎలాగా? మత్తయి రాసిన సువార్తలో 5వ అధ్యాయం 22వ వచనం నుండి 26 వరకు చెప్పాడు. నరహత్య చేయదు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును అని. కోపడపోతే ఎలాగండి? పిల్లలైనా వింటారా? భార్య అయినా వింటారా? లేకపోతే అన్నదమ్ములు అక్క చెల్లెలు ఇంకెవరైనా వింటారా అని చాలా మంది భావించే అవకాశం ఉంటుంది. ఆ కోపము వేరు, ఇక్కడ కోపడ్డం వేరు. పిల్లల్ని క్రమశిక్షణలో పెంచినప్పుడు కొద్దిగా కంట్రోల్ రేట్ చేసి హెచ్చించి కొద్దిగా కటువుగా కూర్చో అక్కడ అదే అని అంటే అది క్రమశిక్షణలో ఒక భాగం. అంతే తప్ప పిల్లల్ని చంపేయాలి, నాశనం చేయాలి, లేకుండా చేయాలి అని మాత్రము ఎవరు కటువుగా కఠినంగా పిల్లలతో వ్యవహరించడం మాట్లాడరు. అది వేరు. అన్నదమ్ములు అక్క పిల్లలైనా ఒకసారి ఎప్పుడైనా కోపం వస్తే
ఆ కోపం ఎంత భయంకరమైనది అంటే హత్య చేయడానికి కూడా మనకి అర్థం. కోపము నువ్వు ప్రేమ కలిగిన వాడివైతే అనుకోకుండా కోపపడితే క్షమాపణ కోరుకో. అనుకోలేదు కోపం వచ్చింది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇష్టపడి పెంచుకున్న గుణమే కదా కోపం. క్షమాపణ కోరుకో, క్షమించమని వేడుకో. నువ్వు సిగ్గుపడు, ముందు సిగ్గుపడు, క్షమాపణ ఒప్పుకో. క్షమాపణ కోరుకుంటే క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి నీ మనస్సాక్షిని కడిగి వేస్తుంది కనుక అది దోషారోపణ. వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఇక దోషారోపణ చేయడమే మానేస్తుంది పూర్తిగా. ఏసు లేడు, ఇంకేం చేస్తుంది మనస్సాక్షి? కోపపడొద్దు. ఎందుకు? నరుని కోపము దేవుని నీతిని అంటే దేవుడు ఏం కోరుతున్నాడు? తన నీతిని మనము అమ్మపరచాలి, కార్యరూపంలో దాసాలు చెయ్యాలి, పనిలో పెట్టాలి. ఎవరి నీతిని అంటే దేవుడు ఏం కోరుతున్నాడో, ఎలా కోరుతున్నాడో ప్రతి ఒక్కటి అలాగే చెయ్యాలి అని. నా కోపం వస్తే కోపంలో మానవుడు దేన్ని కోల్పోతాడని? విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు. తన కోపము తన కోపానికి వ్యతిరేకమైనది ఏంటి? శాంతము అంటే ఏంటి? రెచ్చగొట్టబడే బాగా నొచ్చుకునే పరిస్థితి ఎదురైనప్పుడు ఏమి జరగనట్టు ఉండగలిగాలి, అది శాంతం. వెంటనే దెబ్బకు దెబ్బ, కేడుకు బ్రతికేడు, ఇప్పుడు చెప్పు మీద కొడతాను, నువ్వు ఒకటి కొడతాను నేను రెండు కొడతాను అన్నది అది కోపము తప్ప శాంతమేమి కాదు. మరి శాంతం ఏంటి? యేసు ప్రభు ఎలా ఉన్నాడు? హింసించినప్పుడు మౌనంగా ఉన్నాడు. అంత శక్తి ఉంది. దేవుడు మనలో ఉంచాడు, తన స్వరూపంలో సృష్టించాడు. పంది ఏం తింటుందో లేదో ఆలోచిస్తుందా? దాన్ని చూసిన మనిషి ఆలోచించగలడా? మనిషి ఎందుకు ఆలోచిస్తాడు? పంది ఎందుకు ఆలోచించదు? అదే తినమని దేవుడు సృష్టించాడు. పంది కుక్క మనుషుల మీద పడి కరవడానికి ప్రయత్నం చేస్తుందా? మనుషులు అలా పని చేస్తారా? ఇతరుల మీద పడి కరవడానికి మనుషులు చేస్తారా? ఒకడు చేస్తే ఆ వ్యక్తిని ఏమంటారు? మనుషుల మీద పడి కరుస్తూ ఉండే వ్యక్తిని ఏమంటారండి? దాపుగా వేసుకోవాలి. అందరినీ కరిచేసి వెళ్ళిపోతున్నాడు అంటే పిచ్చి పట్టింది మాకు అంటారు. కుక్క కూడా అలా కరుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే పిచ్చి పట్టింది, దాన్ని చంపేయండి అంటారు. కోపం వచ్చినప్పుడు మనిషి కూడా విచక్షణ జ్ఞానాన్ని, మంచి చెడు రెండింటిని మర్చిపోతాడు. ఆ కోపంలో ఏ పని చేస్తున్నాడో అన్నది అతనికి తెలీదు. మనిషి మానవుని కోపము, నరుల కోపము దేవుని నీతిని అంటే దేవుడు చేయమన్న వాటిని, దేవుని ఆజ్ఞల్ని పాటించకుండా చేస్తుంది. కనుక నువ్వు కోపపడితే ఇతరులకు హాని నరహత్య చేయకూడదు. తర్వాత ఏమన్నాడు? వ్యభిచరింపవద్దు. మరి ఇది సాధ్యమేనా? కోపడకుండా సాధ్యము. ఎలా సాధ్యమవుతుంది? ప్రతి ఒక్కటి వాక్యానుసారము అన్న మాట అప్పుడప్పుడు వినబడుతుంది కదా, అప్పుడప్పుడు వినబడుతుంది. యేసుక్రీస్తును వెంబడించాలి అన్న మాట కూడా అప్పుడప్పుడు వినబడుతుంది. అంటే ఏమిటి? ఉంది కాబట్టి అంటాం కాదు. యేసుక్రీస్తును వెంబడించడం అంటే ఆయన హింసించినప్పుడు, కీడు చేసినప్పుడు, చిత్రవద చేసినప్పుడు వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఎలా ఉన్నాడు అమ్మ? మరి నేను తిడుతూ ఉంటా మీ ఆయన ఎదురు వ్యక్తి ఏం చేస్తున్నాడో దాని గురించి నేను మాట్లాడటం లేదు. నేను దేవుని కుమారుడుగా ఎదురు వ్యక్తి తెచ్చినప్పుడు నేనేం చేయాలి? కోపడుతుంటే స్పందించాలంటే కాదు. మరేం చేయాలి? స్పందించకుండా ఉండాలి. దేవుడు అంతటి నిగ్రహ శక్తి ఎవరిలో ఉంచాడు? నమ్ముతామా? ఆ రాజుల్లో నమ్ముతాం, వాక్యం విన్నప్పుడు నమ్ముతాం. దాన్ని రిపీట్ చేయాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఏం చేయాలి? వాక్యం చదవడం అంటే అంటామా? ఎప్పుడెప్పుడా అని అంటామా? మనకి ఇష్టమైన కోరు తయారు చేయమన్నప్పుడు వాడు తయారు చేశారు. ఏదో ఫంక్షన్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, తయారు చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత బాగా ఆకలిస్తుంటది. వాక్యం చదువు, ఒక అరగంట వాక్యం చదువుకుని ఆ పరిస్థితి చదవంటామా? ఆకలి పడిపోతూ ఉంటది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించడమా? ఆనందించి ధ్యానించడమా? ఎలా ధ్యానించాలి? నేను అలా చేస్తానా? కుటుంబ సభ్యుల్ని అలా చేయమని ప్రోత్సహిస్తానా? వాక్యం చదువుకుందాం, వాసన వచ్చేస్తుంది, లేకపోతే మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు, మీరు ఇంత ఆలోచన వచ్చారు, నాకు ఆకలిస్తుంది అని తెలియవచ్చు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దాన్ని ధ్యానించిన ఎడల ఆవేశము రెచ్చగొట్టబడిన పరిస్థితుల్లో కూడా నిగ్రహ శక్తిని తండ్రి ఇచ్చి మన కంట్రోల్లో ఉండేటట్టుగా చేయగలరు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. నాకు అసాధ్యం నేను అనుకుంటే నేనేమి కాదు, కానీ దేవుడికి ఏది అసాధ్యం కాదు. పౌలు మాట్లాడతాడు ఫిలిప్పీ పత్రిక 4:13 నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును, అంటే చేసేది నేను కాదు. ఎవరు చెప్తున్నారు? నరుని కోపము. అసలు కోపడితే ఆ కోపం ఎక్కడికి దాటిస్తుంది? కక్ష. నేను కక్ష తీర్చుకుంటాను అనేవాళ్ళు ఉంటారా? ఫ్యాక్షను, గొడవలు, చంపుకోవడాలు అవన్నీ కోపాన్ని మనసులో పెట్టుకోవడం వల్లే అవి చేస్తారు తప్ప దేవుని బిడ్డను ఆయన ప్రేమామయుడు. ప్రేమ ఎవరికి ఏం చేయదు? హాని చేయదు, కీడు చేయదు. ఎందుకు? దేవుడు కీడు చేసే దేవుడు కాదు. అందరి కొరకు తన కుమారుని బలిగా అర్పించిన దేవుడు అయిన లోకం అంతటిని, పాపులను, నీతిమంతులను, మంచివాడిని, చెడ్డవాడిని అందరినీ ప్రేమించి యేసు ప్రభువు తన ప్రాణం పెట్టేటట్లుగా చేశాడు. వ్యభిచరించకూడదు. కీడ మేల ఇతరుల పట్ల
హత్య కీడే, వ్యభిచారము కీడే. 10 ఆజ్ఞలు ఇచ్చి ధర్మశాస్త్రంలో దేవుడు మొట్టమొదట 10 ఆజ్ఞలు ఇచ్చి ఆ తర్వాత మిగతా వాటిని రాయించాడు. 10 ఆజ్ఞలో 4 ఆజ్ఞలు దేవుని పట్ల నీకు ఉండవలసిన వైఖరి, విశ్వాసము, ఆయన పట్ల ఎలా ప్రవర్తించవలసిన తీరుతెన్నులు, దాని గురించి ముందు చెప్పాడు. ఆ తర్వాత 6 ఆజ్ఞలు సాటి మనుషులతో నువ్వు ఎలా వ్యవహరించాలి. నీ దేవుడైన యెహోవాకు పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో ఏం చేయాలి? ప్రేమించాలి. అది మొదటి 4 ఆజ్ఞల్లో చెప్పబడిన మాట. నిన్ను వలె నీ, అది 6 ఆజ్ఞలతో కూడింది. నేను ఎవరైనా నన్ను చంపాలి అని నేను అనుకుంటాను, కోరుకుంటానా? ఎవరైనా నన్ను హింసించాలి, ద్వేషించాలి, అసహించుకోవాలని కోరుకుంటానా? కోరుకోను. అందరూ నన్ను గౌరవించాలి, అందరు నా మాటకు విలువ ఇవ్వాలి, అందరూ నన్ను నమ్మాలి, మంచి వ్యక్తిగా, మిత్రుడిగా, స్నేహితుడిగా అంగీకరించాలని కోరుకుంటాను. అలా చేయాలనుకోవడం ఇతరులను హాని చేయడం, ఇతరులకు కీడు చేయడం వద్దు. ధర్మశాస్త్రం ఇచ్చేది దేవుడు కీడు చేయడం మానేసి ప్రేమించడం. ముందు కీడు చేసేది మానేస్తే ఆ తర్వాత ప్రేమ. యేసు చెప్పేది అసలు కోపం కూడా రాకుండా జాగ్రత్త. అది చేయలేదు, సంతోషించదు, అంత మాత్రం చాలేదు. మరేం చేయాలి? ఇతరులపై వ్యభిచరించకూడదు. దాని గురించి ఏమంటాడు అంటే మోహపు చూపు ఉండకూడదు. మత్తయి రాసిన సువార్తలో 5వ అధ్యాయంలో 27 నుంచి 29 మోహపు చూపు కలిగిన ఒక గొప్ప రాజు ఉన్నాడు. కామాతురత గలవాడై, మోహము గలవాడై చాలా మంది స్త్రీల్ని ఉంచుకొనుచు వచ్చాను అని రాయబడింది. ఎవరండి? మహాజ్ఞాని. నువ్వు చెప్తారో తెలియదు. గుడ్ గుడ్. వ్యభిచారము అన్నది ఈడ మీల పురుషులు ఎవరు మాట్లాడటం లేదు. చేయడు అంటే నేను చేయొచ్చు, నా భార్యతో ఎవరు అలా సంబంధం పట్టుకోకూడదు. అదా కాదు. ఎవరు చేసినది పాపమే, అది కీడే. అది ఎవరి దృష్టిలో పాపం కాదు, ఐగుప్తుల దృష్టిలో పాపం కాదు. ఆ సంస్కృతిని నేర్చుకున్న అక్కడి నుంచి వచ్చిన ఇశ్రాయేలు దృష్టిలో సీనాయి కొండ దగ్గర విచ్చలవిడిగా ప్రవర్తించారు, జీవించారు. ఎవరితో పోయినా పర్వాలేదు అని. మనం ఎలా ఉండాలి అని జగత్ పునాది వేయబడక మనపై నిర్ణయించాడు. ఎలా ఉండాలని? పరిశుద్ధమును నిర్దోషులమై ఉండవలని. ఎప్పుడు? మరి నా మనసులో అది మోహపు చూపండి. మనసులో ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు వ్యభిచారం చేయొద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. మత్తయి రాసిన సువార్త 27వ వచనంలో 28వ వచనంలో ఏమంటాడంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు కేవలం స్త్రీలకే చెప్పబడింది కదా. ఇంకెవరికి? స్త్రీ అన్నప్పుడు పురుషుడు కూడాను, పురుషుడు అన్నప్పుడు స్త్రీ కూడాను. తండ్రులారా అంటే ఇంకెవరు ఉంటారు? అలా చూస్తున్నాడేంటి, అలా చూస్తున్నాడేంటి అని అనేవాళ్ళు ఉంటారండి. ఎవరు మాట్లాడటం లేదు. నా వైపు అలా చూస్తున్నాడేంటి అనేవాళ్ళు ఉంటారా? ఏమా నువ్వు చూడకపోతే అతను చూస్తున్నాడో లేదో నీకెలా తెలుసు? ఆ అమ్మాయి నా వైపు ఎందుకు ఎలా చూస్తుంది అంటే నువ్వు చూడకపోతే అమ్మాయి చూస్తుందో లేదో నీకెలా తెలుసు? నీకు ఉంది కాబట్టి చూస్తున్నావు నువ్వు కూడా కాదా? రహస్యాన్ని బహిర్గతం చేసి మాట్లాడుతూ ఉన్నాను కాదంటారా? నా తప్పైతే చెప్పండి, నేనే దిద్దుకుంటాను. రెడీ. నా అభిప్రాయం తప్పైతే దిద్దుకుంటాను. దేవుని ఎదుట మాట్లాడుతూ ఉన్నాను, ఇది తప్ప ఈ అభిప్రాయము కొత్త నా వైపు ఎందుకు చూస్తున్నాడు అని అనుకునే వాళ్ళు ఉంటారా? మీరు ఇప్పుడు వినలేదు. ఒక్క తల మాత్రమే ఊగేది, ఇంకెవరు ఊగల. నువ్వు చూడకపోతే అతను చూస్తున్నాడని నీకెలా తెలుసు? నువ్వు చూడకపోతే ఆమె చూస్తుందని నీకెలా తెలుసు? మోహపు చూపు చూచు ప్రతివాడు అప్పుడే ఆమెతో తన హృదయమందు నువ్వు చేయక్కర్లా, చూస్తే చాలు. దేవుని దృష్టిలో ఏంటి? ఏ పాపము? ఎవరు మాట్లాడటం లేదు. తీస్తున్నానేమో, సారీ అండి, మాట్లాడతాను. మీరు మాట్లాడకపోతే నేను పద్ధతి మాట్లాడతాను. మీరు మార్చినా మార్చకపోయినా మేము ఇలాగే ఉంటామంటే నేను చేయగలిగేది. మత్తయి రాసిన సువార్త 27 నుంచి 29వ వచనంలో మోహపు చూపు వస్తే నా తండ్రి దృష్టిలో నేను వ్యభిచారి కాకూడదు. అప్పుడు ఆయన నాలో ఉంటాడు. తండ్రి ఉండడు, కుమారుడు ఉండడు, పరిశుద్ధాత్మ ఎస్. అలాగే ఇంద్రియ నిగ్రహ శక్తి ఎవరిచ్చారు? ఇచ్చాడా? చూద్దాం. పురుషులకు ఒక చిన్న పరీక్ష, స్త్రీలు కాదు. ఆ వచనం ఎక్కడ ఉందో చెప్పండి. ఇంద్రియ నిగ్రహ శక్తి నేను వెతుక్కోవాలి. నేను నిజం చెప్తున్నాను, తెలుసు అంటే ఫలాన్ చోట అన్నది కానీ కరెక్ట్ గా చెప్పలేను. వెతుక్కోండి. ఎవరి ముందు చెప్తారో చూద్దాం. నా పాత బైబిల్ తీసుకురాలేదు కాబట్టి నేను కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది. తిమోతికి రాసి 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల అంటే స్వస్థ బుద్ధి గల ఆత్మనే చేసేను కానీ పెరిగితనం కలిగిన ఆత్మను కంట్రోల్ చేయగలిగిన శక్తి ఎవరు ఇచ్చారు? నా మీద ఆశపడిన వాడు ఏమవుతాడు? అది ఎంత వాస్తవమో దేవుడు మనలో ఇంద్రియ నిగ్రహ శక్తిని ఇచ్చాడు, ఉంచాడు అన్నది కూడా ఎవరు తెలియదుగా అనుకుంటే ముగ్గురికి తెలుసు. నీకు తెలుసు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో. నిన్ను సృష్టించిన సృష్టికర్త సర్వజ్ఞుడు కనుక ఆయనకే తెలుసు. నిన్ను ఎప్పుడు మిగుతున్నా అని గర్జిస్తూ సింహములు తిరిగే ఎవరు? వాని కూడా ఇంద్రియ నిగ్రహ శక్తిని దేవుడు మనకు తయారు చేశాడు.
కాబట్టి కామతత్తులంత కంటే వివాహం చేసుకుంటా పెళ్లి చేసుకుంటా మేలు అన్నాడు. కొరింథీ పత్రికలో ద్వారత్వములు జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. వారు తమ తమ ధర్మమును, స్త్రీ పాటించవలసిన ధర్మమును స్త్రీ, పురుషుడు పాటించవలసిన ధర్మం, ఈ లైంగిక వాంఛను ఒకరితో ఒకరు సహకరించుకుని తృప్తిపరుచుకుని ఆనందంగా ఉండాలి. ఇంకో స్త్రీని గురించి మోహపు చూపు ఆలోచన వచ్చినా సరే దేవుడి దృష్టిలో ఇతరులకు కీడు చేసే స్వభావం కలిగిన వాడిని వ్యభిచారి. దేవుడు ఎలా ఉంటాడు? నాలో బాగా ఆలోచించాలి. ప్రేమ ఏ చెయ్యదు, కేడు చెయ్యదు. హత్య ఇతరులకు కీడ, మీల చంపడము, ఒకరిని చంపడం అనేది వ్యభిచారం గురించి ఇంకో మాట కూడా చెప్పబడింది. అన్ని పాపములు శరీరానికి బయట కానీ ఇది శరీరముతో చేసే పని, శరీరానికి కూడా ఆత్మకు శరీరానికి ఎయిడ్స్ వచ్చేది ఇలాంటి వాటి వల్ల. నీ శరీరము ఎలా ఉండాలి? ఎవరికి దేవాలయము? పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగురా? తెలుసా తెలియదా వాళ్ళు? మరి తెలిసి వ్యభిచారం చేయడమా? అక్రమ సంబంధమా? పరిశుద్ధాత్మ ఉంటాడా? పరిశుద్ధాత్మ లేకపోతే నష్టం ఏంటి? కమ్యూనికేషన్ కట్ అయ్యి మన ప్రార్థనలో ఇంకా దేవుడు వినడు. కాబట్టి ఈ విచారం భయంకరమైన. యేసు ఏమంటారు అంటే మోహపు చూపు వద్దు, ఆలోచన వద్దు. యవ్వనంలో అడుగు పెట్టిన వారికి సహజంగా మార్పు వస్తుంది శరీరంలో, ఆలోచనలో. ఈ మోహపు చూపుకు సంబంధించిన మోహము అనే ఆలోచన లేకుండా, కామాతురత లేకుండా కృషి చేయాలి. మరి ఎలాగా? పవిత్రమైన వాటి మీద మనసు పెట్టుకోమంటాడు. ఫిలిప్పీ పత్రిక 4:4-8 వచనాల్లో దాని గురించి వ్యభిచరింపవద్దు అన్నాడు. తర్వాత ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. దొంగలించకూడదు. దొంగలింపవద్దు అంటే దొంగతనం చేయడం ఇతరులకు మేనేగా. ఈ వద్దులు చెప్పాడు. ఎందుకంటే వాడి దృష్టిలో ఇది కామన్ అయిపోయింది. ఎందుకు దొంగలించొద్దు? అన్నది కానిది తీసుకుంటే దాన్ని దొంగతనము అంటారు. దౌర్జన్యం రౌడీ వాళ్ళు ఏం చేస్తారు? తల్లి కాదు తన్ని తీసుకుంటారు, చంపి తీసుకుంటారు. రౌడీ వాళ్ళు హంతకులు, కిరాయి హంతకులు ఉంటారు. తనది కానిది బలవంతంగా జలప్రయోగం రావడానికి కారణం ఏంటి? 2 కారణాలు చెప్పాడు. ఒకటి అక్రమ సంబంధం. శరీరాన్ని చూసి ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నారో తెలియదు, పశువుల్లాగా దిగజారిపోయారు. లైంగిక వాంఛానికే మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. రెండోది బలస్వాదులు అంటే ఎవరు వాళ్ళు? ఇప్పుడుండే దేవుడు బలమున్నవాడిదే రాజ్యము అన్నారు. వాళ్ళు దేవుడు కట్టలేదని దేవుడు జలపడేయాలి. దొంగలించవద్దు, నాది కాని దాన్ని నేను ఆశించకూడదు. దేవుడు నాకేదిస్తే అది నాది. దొంగలించకూడదు. ఐగుప్తులుగా సమాజంలో, సంస్కృతిలో దొంగతనమైనది పాపమేమి, చెడు ఏమి, ఇంకొకరికి హాని కీడు చేసేది కాదు. ఇవన్నీ ఇశ్రాయేలీయులు కలిగి ఉన్నవన్నీ అక్కడి నుంచి అరువు తెచ్చుకున్నవే. ఈ గుణాలన్నీ అబ్రాహాము దొంగతనం చేయలేదు. ధనాన్ని ఇస్తే సొదొమ రాజు ప్రజల్ని నాకిచ్చి ఆస్తంతా నువ్వు పట్టుకోబోవమంటే అబ్రాహాము ఏమన్నాడు? నేనే అబ్రాహామును ధనవంతుడిని చేశానని నువ్వు చాలా మందితో చెప్తావు. నాకు తెలుసా విషయం. నన్ను ధనవంతుడిగా చేసేవాడు ఒక ఆయన ఉన్నాడు. అక్కర్లేదు. వాస్తవాన్ని అక్కడ యుద్ధ నీతి ఏమిటి అంటే ఎవరు గెలిస్తే వాళ్ళు మొత్తం పట్టుకుపోతారు. అది యుద్ధ నీతి. అబ్రాహాము దాన్ని కూడా ఇష్టపడాలి. ఉన్నతం ఎవరితో పరాయి వాళ్ళది నాకెందుకు, నాది కానిది నాకెందుకు. సండే స్కూల్ పిల్లలతో చాలా ప్రాబ్లం చెప్తారు. మీరు పెడుతూ ఉన్నప్పుడు 1000 రూపాయల నోట్ల కట్టలు 10, 20, 30 అలా పడి ఉన్నాయి. ఎవరు లేరు రోడ్డు మీద. ఏం చేస్తారా పిల్లలు అంటే, పిల్లలు ఎప్పుడు నిజమే చెప్తాం కదా, తీసుకుంటామండి. అది నీదేనా అంటే కాదు. మరి నీది కానిది ఎలా తీసుకుంటావు? దానినే ఏమంటారు? దొంగతనము. ఒకరి ఇంటికి వెళ్ళి కన్నం వేసి తీసేయడం కాదు. కిటికీలు తీసి బీరువాలు తాళాలు పగలగొట్టి తీసుకెళ్తేనే దొంగతనం కాదు. నాది కానిది నేను ముట్టుకుంటే దొంగతనం చేయకూడదు. మరి ఏం చేయాలి ఇప్పుడు? దేవుని బిడ్డలు కష్టపడి సంపాదించి, మంచి పని చేయించు, సంపాదించి ఎవరైనా లంచం ఇవ్వాలనుకున్నారు, ఏం చేయాలి? ఒక బ్రదర్ తరచుగా నాతో చెప్తారు, ఆఫీస్లో ఒత్తిడి ఎక్కువైపోతుందని బ్రదరు కొను అంటే నన్ను ఇబ్బంది పాలు చేస్తున్నారు, ఆయన తీసుకోవద్దు, దేవుడు చూసుకుంటాడు. నష్టం వచ్చినా దేవుడు చూసుకుంటాడు. ఆయన తెలీదా? ఇచ్చేవాడు ఆయన కాదా? ఇంకెవరు నాకు చెప్పలేదు. ఒక్క బ్రదర్ మాత్రమే చెప్పారు. ఆయనతో చెప్పిన మాటలు, మంచి పని చేసి సంపాదించి నీ సంపాదనలో కొంత ఇంకొకరికి ఇవ్వు. నువ్వే కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4:28 దొంగిల వాడు ఇక మీదట దొంగిలక అక్కడ గల వానికి పంచిపెట్టుటకు వీలు కొరకు నిమిత్తము తన చేతులతో ఏం పని చేయాలి? బైబిల్ చూడాలి. మరి బొత్తిగా ఆయనే తెచ్చుకుంటాడు అంటే బాగు అలా రాయబడినో లేదో చూడాలి. దొంగిల వాడు ఇక మీదట, దొంగతనం చేసేవాడు క్రైస్తవుడు అయ్యాడు. ఏం చేయాలి? ఇక మీదట దొంగిలక ఇంకేం చేయాలి? అక్కర గలవానికి పంచి పెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో ఎలాంటి పనులు చేయాలి? నాది కానిది
నువ్వు తీసేసుకున్నావు బలవంతంగా, చాలా మంది దగ్గర సంఘటన చేశావు. ఇప్పుడు నువ్వు మంచి పని చేయి, ఏదో ఏర్పడతాను కాదు, మంచి పని చేయొచ్చు, ఇతరులకు సహాయం చేయి, ఇతరులు అక్కర తీర్చేటట్లుగా కృషి చేయి. దొంగిలించవద్దు అన్నాడు. తర్వాత అబద్ధం ఆడకూడదు. అబద్ధం అంటే ఏంటి? నిర్గమకాండంలో చెప్పాడు. అబద్ధం ఆడకూడదు అంటే ఎప్పుడు సత్యమే చెప్పాలి. సత్యం అసలు అబద్ధం అంటే చాలా వాటిని మనం అబద్ధం అనుకో, తెలిసిన చెప్పితే గొడవలు అయిపోతాయి అని ఆలోచన ఉంటుందా? నాకు తెలుసు నిజము, అడిగాడు, చెప్పితే గొడవలు అవుతాయి. నాకు తెలియదు అంటే దేవుడు ఏమనుకున్నా పర్వాలా, ఎవరు అనుకోకూడదు, ఎక్కడ గొడవలు రాకూడదు. ఎవరు మెప్పును ఎక్కువగా ఆశిస్తున్నాం, మనుషుల దేవుడా? ఎవరిది కూడా జీవన్ అన్నాడు అనుకో, ఆయన దగ్గర మెప్పు లేకుండా పోతుంది, ఫలం లేకుండా పోతుంది, జీవన్ లేకుండా పోతుంది, ఆయన లేకుండా పోతాడేమో. నాలో ఎవరైనా అడిగితే తెలిసిన వాటిని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. నాకు తెలియదు వాళ్ళ సంగతి నన్ను అడగద్దు, మళ్ళీ నన్ను అడగద్దు. అమ్మో నేను అబద్ధం చెప్పలేదు, నిజం చెప్తే సమస్యలు వచ్చేస్తాయి, గొడవలు వచ్చేస్తాయి అని అనేవాళ్ళు ఉంటారు. ఉన్న వాస్తవం ఇది. ఫలానా వ్యక్తి మీరు అలా చెప్పారని చెప్పారట అంటే ఉన్న వాస్తవం తెలియదు. తాను పూర్తిగా అబద్ధం చెప్పాడా? సగం అబద్ధం సగం నిజం చెప్పాడా? తాతాను ఆదాముతో పూర్తి అబద్ధం చెప్పాడా? సగం అబద్ధం సగం నిజం చెప్పాడా? నిజము చెప్పాడు, అబద్ధము కూడా చెప్పాడు. నిజమేంటి? మీ కన్నులు తెరవబడదు, అది నిజమే. అబద్ధం ఏంటి? మీరు చావనే చావరు, చస్తాడు అని ఎవరన్నారు? మీరు చావరు అనేసరికి ధైర్యం వచ్చేసి మీరు దేవదూతల వల్ల ఉండురని, మంచి చెడ్డ ఎరిగిన వాళ్ళని దేవదూతల వల్ల ఉండురని దేవునికి తెలియను. మన వాళ్ళకి కళ్ళు తెరవబడ్డాయి తప్ప మిగతాదేవి అంటే 99% చెప్పి నిజమే, 1% ఒక్క మాట మారితే దేవుని దృష్టిలో అది మరి అబద్ధం చెప్పకపోతే ఎలాగండి? పనులు కానీ, ఆఫీసులు కానీ, బయట కానీ, ఇంట కూడాను, అప్పుడప్పుడు దేవునితో కూడాను అన్న మాట ఎందుకుంటున్నాను అంటే చేసిన ప్రతి పని ఎవరిని ఉద్దేశించి, ఎవరి నియమాన్ని అనుసరించి చేసేది. మరి దేవునికి అబద్ధం చెప్పినట్టు కదా, మనుషులతోనే కదా చిన్న మాట సారీ అంటే సరిపోద్దంటే అబద్ధికుడా అంటాడు ఆయన. మీ మాట అవునంటే అవును, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. దేవుడు సత్యవంతుడు, అబద్ధమాడవద్దు, నిజమే చెప్పాలి, సత్యమే మాట్లాడాలి. యోహాను సువార్తలో 8వ అధ్యాయం 44వ వచనంలో యేసు ఏమంటాడు అంటే, మీరు ఏది ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాము అనుకున్న వ్యక్తులు, ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పిన పండుగలన్నింటినీ ఆచరిస్తున్నాము అనుకున్న వ్యక్తులు, ధర్మశాస్త్రంలో విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా పాటించమన్నాడు, బలులు అర్పించమన్నాడు, ఇన్ని చెబుతున్నా ఆ దేవునికి బలులు అర్పించి, పండుగలు చేసి, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తూ, కీర్తనలు పాడుతూ, లేఖనాలు వింటూ ఉన్న వ్యక్తులను పట్టుకుని యేసు ఏమంటాడంటే, మీరు మీ తండ్రి కాదు మా తండ్రి, దేవుడే మా తండ్రి అంటే కాదు. మీరు అనుకున్నంత మాత్రం దేవుడు మీ తండ్రి కాదు. ఎందుకు? అబద్ధికుడు, నరహంతకుడు, అబద్ధమునకు వాడు జనకుడు. ఒక్క మాట నువ్వు మారిస్తే దాని గురించి నువ్వు సిగ్గుపడి మారు మనసుకొని ఒప్పుకొని క్షమాపణ కోస్తేనే క్రీస్తు రక్తం పనిచేస్తుంది. లేదా దేవుడి దృష్టిలో అబద్ధికుడిగా మిగిలిపోతే తన కుమారుడిగా అంగీకరించాడు. మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధం, మీ తండ్రి దురాశలు నెరవేర్చగొరుచున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాడు మాట్లాడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడు. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు నేను ఎప్పుడైనా మాట మారుస్తానా? బాగా ఆలోచించాను. అనుకోకుండా అబద్ధం అనుకోకుండా మాట మారింది, కలిపాను, లేని చెప్పాను, ఉన్నది తీసేశాను, అదే అబద్ధమే. నేను పాపం చేశాను, అబద్ధం చెప్పాను. సోదరులు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన పాపాన్ని నేను మాట మార్చాను, నా మాటల్లో తప్పులు దూరలే, అది అబద్ధం లేదు, ఇంకెప్పుడు నేను అలా చేయకూడదు అనుకున్నాను. మీరు కూడా సోదరులు అయితే అలా కాకపోతే క్రీస్తు రక్తము అది మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు మాత్రమే. మీరు ఒకరి పాపములు ఒకరితో అంటే ఈయన వ్యతిరేకంగా పాపం చేసి ఆయనతో మీరు ఒప్పుకోవాలా? కాదు. ఎవరికి వ్యతిరేకంగా పాపం చేస్తే వాడు సంతములేంటి? వాడు సంతగాడు. ఎవడు వాడు? ఈగోను రెచ్చగొడతాడు. నువ్వు ఒప్పుకోవడం ఏంటి? ఇప్పుడు ఒప్పుకోకపోయినంత మాత్రం వచ్చిన నష్టమేమి లేదు అని ఎవరంటారు? ఎప్పుడైనా తప్పును ఒప్పుకోవాల్సి వస్తే ఎస్ సిగ్గుపడి నిజాయితీగా ఒప్పుకుంటారండి. వాడు రెచ్చగొట్టారు కదా, నీ పరువేం కాను ఒప్పుకుంటే, మీ కుటుంబం ఏం కాను, మీ కాపురం ఏం కాను అంటాడా? మీరేం చెప్తున్నారు మీకే అర్థం కాదు, మాకేం అర్థం అవుద్ది అన్నాడు చెప్తున్నారు. అంతే కదండి, మీరేం చెప్తున్నారు మీకు కూడా అర్థం కాదు, మాకెలా అర్థం అవుద్ది? అంతేగా. ఒక మాట మాట్లాడే దృష్టిలో ఒక్క మాట అమ్మ కనపడిందా అంటే ఏమనంటే చూడలేదు అంటే దేవుడు ఏమంటాడు, ఇలాంటి బిడ్డను నేను కన్నానా? మనుషులను చేసినందుకు యెహోవా తన హృదయంలో నొచ్చుకొనెను. ఇలాంటి
ఇలాంటి వాళ్ళు కావాలని నేను కోరుకోలేదు, కాబట్టి ఇలాంటి వాళ్ళు అక్కర్లేదన్నాడు. జలప్రలయాన్ని తీసుకొని వచ్చాడు, సంతాపము నొందాడు యెహోవా. మరి నేను ప్రేమ ఏ ఒక్కరికి కీడు చేయదు. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు? ఇవన్నీ ఇశ్రాయేలీయులు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? తల్లిదండ్రులు లోపడకపోయినా పర్వాలేదని. హత్య చేయొచ్చు అవసరం వచ్చినప్పుడు. దీనికి అడ్డు ఆపేయం లేదు, వ్యభిచారానికి దీనికి అడ్డు ఆపేయం లేదు. ఇదేమో మంచి ప్రయాణం, మంచి తాగినట్టు. ఏది అబద్ధం. మనమందరం దేవుని బిడ్డలము కాబట్టి ఇక్కడ కూడుకుని ఉన్నాం. మనందరం పరిశుద్ధాత్మ ఉన్నాడు కనుక స్వపరీక్ష చేసుకోగలము, ప్రశ్నించుకోగలము. నాలో యేసు ఉన్నాడా లేడా, ఉంటే నన్ను గద్దించాడా, కోగలదు, అది తప్పు, మారు మనసు పొందు, 7 వెళ్ళి ఒప్పుకో, క్షమాపణ కోరుకు అని యేసు పరిశుద్ధాత్మ ఎప్పుడైనా అన్నాడా? క్రీస్తు మీలో ఉన్నాడో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాదు ఏడానే క్రీస్తు ఉంటాడు. భ్రష్టులు అయితే ఎవరుంటారో యేసు క్రీస్తు ఉంటాడు. ఆ తర్వాత 6 1 2 3 4 5 6 అబద్ధం ఆడకూడదు, ఇతరులవి ఆశించొద్దు, నీ పొరుగు వానిది ఏం చేయకూడదు. మరి పొరుగువారిని ఇక్కడేమంటే పుచ్చుకున్న కంటే ఆశించేవాడు దొంగ, ఇచ్చుట ధన్యము అన్నాడు. యేసు చేసిన బోధ అంటాడు పౌలు అపోస్తుల కార్యములు 20:35 చెప్పాడు. అలాగే కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 8:2-3 చెప్పాడు. ఓకే, పుచ్చుకొనుట కంటే నాకు వాళ్ళు ఇవ్వలేదు, మీకు వెళ్ళలేదు, వీళ్ళు చూడలేదు, వాళ్ళ కరికరం లేదు, వాళ్ళకి కృతజ్ఞత లేదు, వీళ్ళకి విశ్వాసం లేదు అని ఎప్పుడైనా అనుకున్నానా? ఒకవేళ అనుకుంటే నాలో ఏముంది? ఆశించే స్వభావం ఉంది. ఎవరి దగ్గర నుండి ఆశిస్తున్నాను? మనుషుల దగ్గర నుండి ఆశిస్తూ ఉన్నాను. ఎవరి దగ్గర నుండి ఆశించడం లేదు? ఇచ్చేది ఎవరు? మనుషులు ఎవరెవరో ఒకరు మనసును ప్రేరేపిస్తే దేవుడు వాడు వెళ్ళి ఏం చేస్తారు? వాడు వచ్చి చేసేది ఎవరు? కానీ మన దృష్టిలో ఎవరు కనబడతారు? ఎప్పుడైనా వాడు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు, వాడు పలకరించలేదు, వాడు రాలేదు, వీళ్ళు సహాయం చేయలేదు, వీళ్ళు సహాయం చేయలేదు అంటే వాళ్ళ మీద కష్టంగా ఉంటుందా ఉండదా? వాడి మీద కక్ష ఉంటుందా ఉండదా? పగ ఉంటుందా ఉండదా? ద్వేషం ఏర్పడదా? అది కీడు చేస్తుంది. ప్రేమ ఏ ఒక్కరికి ప్రేమ ఇతను చేస్తుంది. అవసరమైతే ప్రాణం పెట్టదు, ఇవ్వడమే కానీ పుచ్చుకోవడము కాదు. మరి నాకు లేదుగా, ఎన్ని కష్టాల్లో ఇబ్బందులు నేను ఉన్నాను అంటే ఇచ్చే వ్యక్తి ఎవరో నీకు తెలియదు, ఆయన్ని మెప్పించడం లేదు. ఇచ్చే వ్యక్తి ఎవరు? దేవుని మీద ఆధారపడతామా? ఇన్ని కష్టాలు పడుతున్నా, ఇంత కష్టపడుతున్నా మా అమ్మ చూస్తుంది కానీ వచ్చి ఏమైనా చేసిందా అని అనుకుంటావా? ఆయన చర్య తీసుకోవాలి. ఎవరైనా ఒకరి హృదయంలో హృదయంలో ప్రవేశిస్తారు, మారుస్తారు ఆ పనులు. ఎవరైనా సహాయం చేస్తే ఆ క్రియ వలక ఎవరిని చూడాలి? దేవుడు చూడాలి. ఎవరి దగ్గర నుండి ఆశించకూడదు. అది ఐగుప్తు దేశము నుండి వచ్చిన ఇశ్రాయేలీయులు అలా అనుకునేవారు. అది తప్పు కాదు. దానివల్ల ఏం జరుగుతుంది? కీడు జరుగుతుంది. వీళ్ళివ్వలేదు, వాళ్ళివ్వలేదు అంటే వాళ్ళ పట్ల సదాభిప్రాయం ఉంటుందా, దురాభిప్రాయం ఉంటుందా? వాళ్ళ కష్టాలు ఎన్నిసార్లు సహాయం చేశాను, వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు ఎన్నిసార్లు ఆదుకున్నాను, ఎన్నిసార్లు నేను ఎన్ని పంపించాను అని ఎప్పుడు అనుకో కదా? అనుకోమా? ధర్మం గురించి దేవుడు యేసు అలా మాట్లాడలేదు. అది నీటికే అన్నాడు. నీ కుడి చేత చేసింది ఎప్పుడు ఎవరితో చెప్పలేదుగా. ఎవరికి సహాయం చేసి బాగా వచ్చేసారు, నువ్వు సహాయం చేయి. మరి నాకేముంటుందండి, మా పిల్లలకేముంటుందండి, కష్టపడి సంపాదించేదంతా పిల్లల కొరకు కదా అని అనుకుంటే అది భ్రమ, అపోహ. ఇచ్చేది దేవుడు, ఆదుకునేది దేవుడు, సహాయం చేసేది దేవుడు. మనుషులు చూస్తాం కానీ ఆ పని వెనక సహాయం చేయించిన వ్యక్తిని చూడడం. మన హృదయం ఎలా లేదు? ఎలాంటి వారైతే దేవుడు చూడగలము? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఎవరిని చూస్తారు? ప్రతి కార్యక్రమం వెనక, సంఘటన వెనక దేవుని చిత్తం ఏమిటో, దేవుని అర్థం ఏమిటో చూడగలిగేటట్టుగా మన విశ్వాసం ఎదగాలి. మనుషులు వైపు చూస్తే వాళ్ళు ఇచ్చినంతసేపు ఎలాంటి వాళ్ళు? దేవుళ్ళు. నేను ఇప్పుడు వస్తూ ఉండగా ఈ వేళ చూశాను, ఎప్పుడో బోర్డు పెట్టారు అక్కడ, రాజకీయ నాయకులు బోర్డు పెట్టి దేవుడు అన్న మాట అక్కడ రాయబడింది. ముందేం మాట రాయబడిందో తెలియదు. దేవుడు అని అమ్మో నింక తిన్నాడు, గడ్డి తిన్నాడు, నా చేతిలో నుండి విడిపింపగలిగిన దేవుడు మీకు ఎక్కడ ఉన్నాడు అంటే గడ్డి తినిపించారు దేవుడు. మనుషులు కూడా సహాయం చేయొచ్చు, కానీ సహాయం చేయించిన వ్యక్తి ఎవరు? దేవుడు. మనుషులు మాత్రమే సహాయం చేస్తారని, మనుషుల వైపు మాత్రమే చూసిన వ్యక్తులపైకి ఒకవేళ వాళ్ళు ఆ సమయానికి సహాయం అందించకపోతే, లేక మనము కోరినట్టుగా వారు ప్రవర్తించకపోతే వారి పట్ల గౌరవము, అభిమానము, ప్రేమ బాగా పొంగిపోద్ది కదా. పొంగిపోదు. మీరు నిశ్శబ్దంగా ఉంటారంటే పొంగిపోద్ది కదా. మరి ఏం ఏర్పడుతుంది? బాధ ఏర్పడుతుంది, కష్టం ఏర్పడుతుంది, ద్వేషం వస్తుంది, అంత కక్ష ఏర్పడుతుంది. నా కక్ష తీర్చుకుంటారు సమయం దొరికినప్పుడు అని ఎదురు చూసే వ్యక్తులుగా మిగిలిపోతారు. అది దేవుడి స్వభావం. సహాయం చేసేది ఎవరు? యెహోషాపాతు రాజు వెళ్ళిపోతూ ఉన్నాడు కోట మీద నుండి నడిచి, రాజా మాకు తినడానికి తిండి లేదు, మాంసం తాగడానికి లేదు, మా పరిస్థితి ఏమిటి అంటే యెహోషాపాతు రాజు ఒక మాట అంటాడు. ఆయన కనికరించకపోతే నేనే పట్టుబడినమ్మా. ఎవరి వైపు చూడాలి?
ఎవరి వైపు చూస్తాం? మన దృష్టికోణాన్ని మార్చుకోవాలి, వైఖరిని మార్చుకోవాలి, ఆలోచన సరళిని మార్చుకోవాలి. బాగా ఆలోచించాలి. ఇవి 8 నుంచి 10 వచనాల్లో పౌలు చెప్పిన మాట ఏంటంటే ధర్మశాస్త్రయు ప్రవక్తలను చెప్పిన ఉపదేశం సారం ఏది? ప్రేమ, ఇతరులకు ఏం చేయదు, కీడు చెయ్యదు. ఇవన్నీ ఏమిటి? దేవుడు 10 ఆజ్ఞలు, ముఖ్యంగా ఈ 6 ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు? నువ్వు కీడు చేయకుండా ఉండడానికి. అదే పాపము. ఈ పనులు చేయడం వల్ల ఇతరులకు కీడు జరుగుతుందా జరగదా? మరి దేవుని స్వభావం అది కాదే. మరి దేవుని స్వభావం ఏంటి? ఆయన ప్రేమామయుడు. 8వ వచనంలో 11వ ప్రేమించే విషయంలో తప్ప మరి ఎవరికైనాను ఏ విషయంలో అయినాను ఏది అంటే ఏ విషయంలో వచ్చి ఉండాలి? కీడు చేయదు, కీడు చేయదు. ప్రేమ పొరుగు వాడిని ఏం చేయదు, కీడు చేయదు. నేను చేసిన ప్రతి ఒక్కటి పొరుగు వాడిని మేలు కొరకేనా అన్న ప్రశ్న విధాం, లేకపోతే మారు మనసుకుందాం, దిద్దుకుందాం. తండ్రి సహాయం చేయి, నాకు ఈగో ప్రాబ్లం ఉంది, అభిమానము అనే అది దురాభిమానముగా మారిపోతుంది అంటాడు 119వ కీర్తనలో. 19వ కీర్తనలో కూడా మాట్లాడారు. ఏ దురాభిమానము నన్ను పడకుండా లేక దానికి దాసునిగా చెయ్యొద్దు. ఈగో ప్రాబ్లం భయంకరంగా ఉంటుందా? వాడు మాట్లాడితే నేనెందుకు మాట్లాడాలి, పలకరించకపోతే నేనెందుకు పలకరించాలి, చూసి వెళ్ళిపోతే నేనెందుకు అలా ఉండకూడదు అని వినయము అంటాడు. తను తాను తగ్గించుకున్నవాడు అత్యంత ప్రేమ. పొరుగు వారికి కీడు చెయ్యదు. నేను కీడు చేస్తే మార్చుకుంటాను, సిగ్గుపడతాను. నాయన నువ్వంటే నాకు తెలియదు, అందుకే ఇలా చేశాను. ఇక నుండి చేయకుండా ఉండడానికి నాకు ఒక అవకాశం ఇవ్వు, నేను దిద్దుకోవాలనుకుంటున్నాను. ఎవరి వైపు చూడకూడదు? మనుషుల వైపు చూస్తే ఎవరు కనబడరా? కానీ దేవుడు ఎవరు కనబడతాడు? నా హృదయం శుద్ధిగా ఉందా? ఎవరి సంగతి నాకు అనవసరం. నేను దేవుని బిడ్డగా అంగీకరించబడాలి, నా తండ్రి చేత అంగీకరించబడాలి. ఇశ్రాయేలీయులు ఈ ఒక్కరిని కీడు చేయకుండా దేవుడు లేక పాపం చేయకుండా దేవుడు వారికి దేనిచ్చాడు? అంతకంటే మెరుగైనది జీవ నియమాలు మనకు ఇచ్చాడు. మరి నేనేం చేస్తున్నాను? జీవ నియమాలను అనుసరిస్తున్నానా? నా వల్ల ఎవరికైనా హాని, కీడు, బాధ, ఇబ్బంది, అవమానము కలుగుతుందా అన్న ప్రశ్న వేసుకుని లోపం ఉండే వాటిని దిద్దుకుంటూ మనం అందరము కృషి చేయాలని కోరుతూ అందరికీ వదనాలు తెలియజేస్తూ ఉన్నాం.